హాయ్ ఫ్రెండ్స్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఎంటీఎస్ జాబ్స్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్కి కొత్తగా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇది చాలా మంచి నోటిఫికేషన్, ఎందుకంటే ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటే అప్లై చేసుకునే జాబ్స్ అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. శాలరీ విషయానికి వస్తే 35,000కి పైగా ఉంటుంది స్టార్టింగ్లోనే. కాంపిటీషన్ చాలా తక్కువ. తర్వాత ఇవి చాలా రేర్ జాబ్స్ అనమాట నోటిఫికేషన్. సో అందుకే ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అంటే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఏజ్, తర్వాత అప్లికేషన్ ఫీజు మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ 5,000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్కి చాలా దగ్గరలో ఉంది. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. కానీ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, DSSSB విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ మనకి కంబైన్డ్ ఎగ్జామ్ ద్వారా 2025లో వివిధ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ నుంచి December 17. సో December 17 నుండి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఎండ్ డేట్ చూసుకున్నట్లయితే January 15 వరకు 2026 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. మొత్తం పోస్టులు చూస్తే మనకి 714 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ మనకి కేవలం ఎక్సర్సైజ్ డిపార్ట్మెంట్ కాకుండా చాలా రకాల డిపార్ట్మెంట్స్లోని ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు డీటెయిల్గా మనకి ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్ అన్ని మల్టీ టాస్కింగ్ స్టాఫ్లే. ఇక్కడ నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చూసారా, ఎక్సర్సైజ్ డిపార్ట్మెంటు, ఎంటర్టైన్మెంట్ అండ్ లగ్జరీ ట్యాక్సెస్ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంటు, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంటు, డిపార్ట్మెంట్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంటు, తర్వాత పబ్లిక్ గ్రీవియన్స్ డిపార్ట్మెంటు, NCC డిపార్ట్మెంటు, రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీస్ డిపార్ట్మెంటు, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంటు. ఈ విధంగా చూసుకుంటే 12 డిపార్ట్మెంట్లో మనకి 714 పోస్టులు అనేవి రిలీజ్ అయ్యాయి అనమాట మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి. సో ఇక్కడ మనకి ఓపెన్ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి, OBC వరకు ఉన్నాయి, SC, ST, EWS ఇలా టోటల్గా అన్ని కేటగిరీ వారికి, ఈవెన్ PWD క్యాండిడేట్స్కి కూడా మనకి పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మిగిలిన డీటెయిల్స్లోకి వెళ్దాం. అయితే ఈ జాబ్కి మనకి అప్లై చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? జస్ట్ మనం 10th క్లాస్ మెట్రికులేషన్ పాస్ అయితే సరిపోతుంది. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకా డిగ్రీ, డిప్లొమా లాంటివి ఎటువంటివి అవసరం లేదు. అనుభవం కూడా అవసరం లేదు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 10th క్లాస్ పాస్ అయిన ఫ్రెషర్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. అది నోటిఫికేషన్ మనకు క్లియర్గా చెప్తున్నారు. నెక్స్ట్ ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 years నుండి 27 years మధ్య ఉండే వారు అందరూ అప్లై చేసుకోవచ్చు. అయితే ఏజ్కి కట్ ఆఫ్ డేటు మనకి January 15, 2026 అనమాట. అంటే మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్. తర్వాత మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. SC, ST వాళ్ళకి అయితే 5 సంవత్సరాలు, అంటే మనకి 32 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. OBC అయితే 3 years ఇచ్చారు, అంటే 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా PWDకి అయితే 10 సంవత్సరాలు, అంటే 37 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. సో మీరు కేటగిరీ బట్టి మీరు అప్లై చేసుకోండి. సో మీరు ఏజ్ రిలాక్సేషన్కి అప్లై చేసుకుంటే కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ శాలరీ విషయానికి వస్తే మనకి ఈ పోస్టులకి జీతం చాలా బాగుంటుంది. పే లెవెల్ 1 ప్రకారం మనకి జీతం అనేది పే చేస్తారనమాట. చూసుకున్నట్లయితే 18,000 నుండి 56,000 రూపాయలు, అంటే మనకి దాదాపుగా స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్తో కలుపుకొని 35,000 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి గ్రూప్ C నాన్ గెజిటెడ్ పోస్టులు అనమాట. సో DA, HRA అన్ని అలవెన్సెస్ కూడా మనకి ఉంటాయి, ఎందుకంటే ఇవి పర్మనెంట్ జాబ్స్ కాబట్టి. తర్వాత అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అప్లికేషన్ ఫీజు 100 రూపీస్. కానీ మహిళలకి, SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే ఎటువంటి ఫీజు లేదు, ఫ్రీ అనమాట. ఇంకా ఫీజు అనేది మనకి SBI ఈపే ద్వారా మాత్రమే చెల్లించాలి. ఓకేనా? ఈ SBI ఈపే ఎలా చెల్లించాలని మీకు ఐడియా లేకపోతే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలి. దానిపై కూడా ఒక వీడియో చేస్తాను, కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. అయితే ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సెలక్షన్ ప్రాసెస్, ఇది ఎలా ఉంటుంది? సో మనకి ఇక్కడ 1 tier కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఒకటి పెడతారనమాట. అంటే ఒక CBT టెస్ట్ అనేది ఉంటుంది. మొత్తం మనకి ఇందులో 200 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం మార్కులు 200. ఈచ్ క్వశ్చన్కి ఈచ్ మార్క్ ఉంటుంది. 2 hours టైం అనేది ఇస్తారనమాట. సిలబస్ విషయానికి వస్తే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, హిందీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఒక్కో సబ్జెక్ట్కి ఈచ్ 40 మార్క్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇందులో మరొకటి ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి. 0.25 మార్క్స్, అంటే మీరు 4 క్వశ్చన్స్ రాంగ్ ఆన్సర్ అటెంప్ట్ చేస్తే మీకు 1 మార్క్ అనేది మైనస్ అవుతుంది అనమాట. అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, అంటే మనకి 200 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతామంటే, జనరల్ EWS అయితే మనకి 40% మార్క్స్ వస్తే మనకి క్వాలిఫై అయినట్టు, OBC వారికి 35% వస్తే క్వాలిఫై అయినట్లు, SC, ST, PWD అయితే 30% వస్తే క్వాలిఫై అయినట్మాట. సో మెరిట్ ఆధారంగా డిపార్ట్మెంట్కి అలాట్మెంట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయినట్లయితే. అయితే ఇప్పుడు ఎలా అప్లై చేయాలి
ఇది మొత్తం ఆన్లైన్ ప్రొసీజరే ఉంటుంది. మనం ముందుగా ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. DSSSBonline.nic.in ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలన్నమాట. సో అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది. సో ముందుగా కొత్త వాళ్ళు అయితే OARS రిజిస్ట్రేషన్ అనేది ఒకటి చేయాలి. అది చేసిన తర్వాత మనకి ఈ వెబ్సైట్లోకి వచ్చి రిజిస్టర్ అవ్వాలన్నమాట. వన్స్ లాగిన్ అయ్యాక మనకి MTS అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలన్నమాట. ఇందులో మన ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఫీజు చెల్లించినటువంటి అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయాలి. ఒక్కసారి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత డీటెయిల్స్ మార్చడానికి అవకాశం ఉండదు. గుర్తుపెట్టుకోండి, డీటెయిల్స్ మార్చడానికి అవకాశం ఉండదు. సో ముందుగానే అన్ని మీ సర్టిఫికేట్స్, 10th క్లాస్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ ఇంకేమైనా అదర్ సర్టిఫికేట్స్ ఉంటే అన్ని దగ్గర పెట్టుకొని డీటెయిల్డ్గా నీట్గా చూసుకొని అప్లై చేసుకోండి. మిస్టేక్ చేయకండి, 1-2 సార్లు చెక్ చేసుకొని అప్పుడు మీరు ఫైనల్గా సబ్మిట్ చేయండి. సో ఫ్రెండ్స్, 10th క్లాస్ అర్హతతోటి ఇంత పెద్ద సంఖ్యలో పోస్టులు రావడం చాలా చాలా అరుదనమాట. ఎందుకంటే ఇవి పర్మనెంట్ జాబ్స్ కదా. మీరు కనుక 10th క్లాస్ ఫ్రెష్గా పాస్ అయిన వారైతే మరీ మంచి అవకాశం మిస్ చేసుకోవద్దు. సో మన ఛానల్ కంటెంట్ మీకు ఉపయోగపడినట్లయితే, వర్త్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి దీన్ని షేర్ చేసుకోండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.